జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగా ముస్లిం రిజర్వేషన్స్ ఒకవైపు ఇదొకటి నడుస్తోంది, ఇంకోవైపు మీరు ఇందాక అన్నది ముస్లింలకే మొదటి హక్కు అని ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ అన్న మాట. సో దాన్ని కోట్ చేశారు మోదీ. అండ్ మోదీ గారు కోట్ చేయడమే కాదు, అండ్ ఈవెన్ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కూడా చాలా ఇంపార్టెంట్. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటున్నాడు. అంటే మీరు క్లియర్గా రాశారనుకోండి రాబిన్ హుడ్ పాలసీ అని. రాబిన్ హుడ్ హీరోయిక్గా కనిపిస్తాడు సినిమాల్లో వీటిలో, కానీ ఇది హీరోయిక్ నేచర్ కూడా కనిపించట్లేదు. దేశం మొత్తం దివాళా తీస్తుంది. సో ఒకసారి అది శామ్ పిట్రోడా వీడియోతో గొడవ ఇంకా మొదలైంది. అప్పుడు దాకా ట్యాక్స్ అంటున్నాడు ఆయన. అన్నాడు యూఎస్లో ఉంది అన్నాడు. యూఎస్లో లేదు, మొత్తం లేదు అసలు. కొన్ని స్టేట్స్లో యూఎస్లో స్టేట్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ భారతదేశం కూడా ఉండే. ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారు దాన్ని రివోక్ చేశారు, ఇన్హెరిటెన్స్. ఇన్ఫాక్ట్ సాయి గారు, మీరు బిలీవ్ చేయరు, ఐ డోంట్ హ్యావ్ ద డేట్స్ ఎగ్జాక్ట్ డే, 74 లేకుండా 1974లో ద గవర్నమెంట్, మీరు ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తే నెలకు, ఇందిరాగాంధీ టైంలో కంపల్సరీగా దాంట్లో మీరు 18,000 రూపీస్ యూ హ్యావ్ టు డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. నీ దగ్గర గుంజుకుంటారు. ట్యాక్స్ కాదు, ఇది ఇన్కమ్ ట్యాక్స్ కాదు. 18,000 యూ హ్యావ్ టు డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ 3 to 5 years. దాని మీద మీరు ముట్టని హక్కు లేదు, మీకు ముట్టకూడదు. అది ఇందిరాగాంధీ టైంలో 97% ఉండదు కదా సార్, 80% దాకా వెళ్ళింది ఇన్కమ్ ట్యాక్స్ టైంలో. ఇది ఇన్కమ్ ట్యాక్స్ కాదు మాట్లాడేది. దిస్ రియలీ హ్యాపెండ్ అండర్ కాంగ్రెస్. దిస్ ఇస్ వాట్ రాహుల్ గాంధీ ఈస్ ప్రపోజింగ్. మీరు ₹1,00,000 సంపాదిస్తే దాంట్లో 18,000 గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతారు, మీకు హక్కు లేదు దాని మీద. ఐ విల్ ఇన్ డీటెయిల్ స్పీక్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదు, సపరేట్ చేద్దాం. ఎందుకంటే దిస్ గేమ్ వాజ్ ప్లేడ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ సాయి గారు. ఇప్పుడు కాదు ఇది ఇప్పుడు మోదీ గారు చెప్పినట్లు యాక్చువల్లీ ఆ టర్మ్ ఆయన యూజ్ చేస్తుంది. అది ఐ థింక్ ఎల్ఐసి అడ్వర్టైజింగ్ లైన్ అనుకుంటా, జిందగీకే సాత్ బి జిందగీకే బాద్ బి అని ఎల్ఐసి వాళ్ళు యూజ్ చేస్తారు. ఎల్ఐసి లైన్ మోదీ గారు యూజ్ చేస్తారు. అంటే ఒక ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ మీద ఇప్పుడు శామ్ పిట్రోడా మాట్లాడుతున్న మోడల్ ఇస్ డిఫరెంట్. రాహుల్ గాంధీ మోడల్ ఏంటంటే, ఇప్పుడు మీకు మీ గ్రాండ్ ఫాదర్ నుంచి మీ ఫాదర్కి వచ్చిన ప్రాపర్టీ, మీ ఫాదర్ ఆయన సంపాదించి మళ్ళీ ఆయన ఆ ప్రాపర్టీని డెవలప్ చేసిన దానికి మీ ఫాదర్ ఇన్కమ్ సేవింగ్ అంతా కలిపి మీకు వచ్చినప్పుడు, మీ ఫాదరు ఆ ఇన్హెరిటెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అంటున్నారు, ఆయన మీకు ₹10,00,000 అసెట్స్, అది ఇమ్మూవబుల్ ఉండొచ్చు, మూవబుల్ అసెట్స్ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, ఏమి ఇచ్చినా కానీ దాని నుంచి మేము కొన్ని శాతం, ఒక 20-30% పట్టుకుంటాం, పట్టుకొని పేదోళ్ళకి ఇచ్చేస్తాం. ఇది ఎక్కడ న్యాయం సాయి గారు? అదే మోదీ గారు చెప్పారు, మంగళసూత్రం కొట్టేస్తారంటే వీళ్ళు అందరూ ఏడ్చుకున్నారు. యాక్చువల్లీ ఉంది ఇన్ ద ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ కాంగ్రెస్ విచ్ వాజ్ దేర్ బిఫోర్, గోల్డ్ కూడా ఉంది దాంట్లో. ఓకే, అంటే ఒక మహిళ, ఒక హిందూ మహిళ వేసుకున్న గోల్డ్ కూడా దాంట్లో కౌంట్ అవుతుండే, విచ్ మీన్స్ ద మంగళసూత్ర షీ ఈస్ వేరింగ్. దానికే మోదీ గారు అన్నాను, మంగళసూత్ర కూడా వీళ్ళు కొట్టేస్తారని. 1/3 మంగళసూత్ర కట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇట్ ఈస్ అ మెటఫర్, కట్ చేసి తీసుకెళ్ళడం కాదు. కానీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలండి? వెనిజువేలా ట్రై చేశారు. ఇప్పుడు వెనిజువేలా సంగతి చూస్తున్నాం మనం ఏమైందనేది. క్యూబాలో ట్రై చేశారు, చూసాం. రొమానియా ఏమైంది? ఈ దేశాలన్నీ కమ్యూనిస్ట్ దేశాలు మొత్తం దివాలా అయిపోయారు. ఏంటి రీడిస్ట్రిబ్యూషన్ అంటే? మీ ఇండస్ట్రీ ఉండకూడదు, రేపు రతన్ టాటా ఉండకూడదు, టాటా, అంబానీ, బిర్లా ఎవరు ఉండకూడదు, అందరు డబ్బులు గుంజుకోవాలి గవర్నమెంట్, అందరూ పంచిపెట్టాలి పేదోళ్ళకి. ఏమవుతుంది? రేపు మళ్ళీ వస్తారు ఇంకోసారి తిరిగి, మా అయిపోయిన డబ్బులు మళ్ళీ ఇంకా డబ్బులు కావాలంటారు. ఇంకేదైనా ఇండస్ట్రియల్స్ దగ్గర నుంచి ఇక్కడ కంట్రీ మొత్తం దివాలా అయిపోతుంది సాయి గారు. కరెక్ట్. ఇది ఏం అసలు దీనికి లాజికే లేదు. ఈయన శామ్ పిట్రోడా చెప్పంగానే జయరాం రమేష్ అంటున్నాడు ఇట్స్ నాట్ అవర్ పార్టీ ఒపీనియన్. దీనికన్నా ముందు కూడా లాస్ట్ ఎలక్షన్లో చూసాం, ఇట్లాంటి ఒక కామెంట్ కొట్టి కాంగ్రెస్ రోడ్డు మీదకి వచ్చేస్తారు. అప్పుడు ఇది వీళ్ళ మెయిన్ తంట. ఎందుకంటే ఈ శామ్ పిట్రోడా అనే మనిషి ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మ్యాన్ అన్నారు. అరే, యంగ్ ఇండియన్ నేషనల్ హెరాల్డ్ కేసులో అపార్ట్ ఫ్రమ్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ, ఇప్పుడు బతుకున్న వల్ల 3వ మనిషి, బెయిల్లో తిరుగుతున్న మనిషి ఈయన, ఖజాంచి ఈయన. దట్ ఈస్ హీ మెయింటైన్స్ ద ఫైనాన్సెస్ ఆఫ్ రాహుల్ గాంధీ, ద ఎంటైర్ నెహ్రూ ఫ్యామిలీ. వీళ్ళు ఇన్హెరిటెన్స్ ఇచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఏం చేశారు? పెద్ద కథ చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. 62లో చైనీస్ వార్ జరిగినప్పుడు వీళ్ళు మొత్తం డొనేట్ చేసేసారని చెప్పి. ఇందిరాగాంధీ ఆమె దగ్గర ఉన్న గోల్డ్ డొనేట్ చేసింది. ఇందిరాగాంధీ కాదు, దేశంలో చాలా మంది మహిళలు వాళ్ళ బంగారం డొనేట్ చేశారు 62 వార్లో. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేకుండా అప్పుడు మొత్తం మన సోల్జర్స్ ఓడిపోతున్నారు అక్కడ. వాళ్ళకు క్లోత్స్ లేదు, వింటర్ క్లోత్స్ లేదు, గన్ లేవు, ఏం లేవు. అప్పుడు అపీల్ చేస్తే అందరు డొనేట్ చేశారు, అందరు. వీళ్ళేమన్నా రోజు మా ఇందిరాగాంధీ గారే డొనేట్ చేశారని నిన్న ఒకడు కాంగ్రెస్ వాడు కేరళలో అంటున్నాడు. అసలు ఏం లాజిక్ అర్థం కావట్లేదు. మీరు వాట్ ఈస్ యువర్ థింగ్?
మీకు ఓటు కావాలి, మీకు గెలవాలంటే మీరు ఇంకేమైనా మంచిగా ట్రై చేయండి. ఇది కాదేంటి ఉన్నోని దగ్గర గుంజుకొని లేనోనికి ఇస్తారా? అంటే అదేం లాజిక్ అది? వెల్త్ క్రియేషన్ అనేది ఉండదు. కంపెనీలు అన్ని బంద్ పంచి పెడతాం మేము అంతే. రేపు ఐటీ కంపెనీ 500 కోట్లు నిజానికి చేస్తే గీస్తే ఏం చేయాలి? ఇప్పుడు నిజానికి పేదవాళ్ళు ఉన్నారనుకుందాం, నిజంగా పేద వాళ్ళు ఇంకోటి వాళ్ళను ఎట్లా మనం ఎంపవర్ చేయాలని ఆలోచించాము. ఇంకా సోమరులు తయారు చేయడం, ఇంకా పంచిపెట్టడం. ఐరానికలీ ఇది నడుస్తున్నప్పుడు నిన్న సుప్రీంకోర్టులో ఒక హియరింగ్ వచ్చింది, అన్రిలేటెడ్ హియరింగ్ అది. అవును, సుప్రీంకోర్టులో విఆర్ కృష్ణ వెరీ ఫేమస్ అగైన్ ఫ్రమ్ కేరళ. 1977లో ఒక మార్క్సిస్ట్, ఆయన ఒక చాలా హార్డ్ కోర్ మార్క్సిస్ట్ ఉండే. ఆయన ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చారు ఆర్టికల్ 39B లో. కమ్యూనిటీస్ మెటీరియల్ రిసోర్సెస్ వుడ్ ఇంక్లూడ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అండ్ రీఅలొకేట్. అంటే మీకు ఒక ఆయిల్ వెల్ ఉంది, ఆయిల్ వెల్ ని కేన్ కంపెనీకి ఇచ్చారు, లేకుంటే వేదాంతాకి ఇచ్చారు అనుకోండి, లేకుంటే ఒక కోల్ మైన్ ఉంది, అది అదానికి ఇచ్చారు, ఇవ్వకూడదంట, అది గుంజుకోవాలంట, అదాని దగ్గర గుంజుకొని పంచిపెట్టాలంట అందరికి. అంటే స్టేట్ కున్న రిసోర్సెస్ ఎవరికి ఇవ్వకూడదు, స్టేటే పెట్టుకోవాలంట. స్టేట్కి కెపాసిటీ ఉందా, ఎక్స్ప్లాయిట్ చేయడానికి లేదు. కృష్ణా గోదావరి బేసిన్లో గవర్నమెంట్ ఆఫ్ ONGC అన్ని సంవత్సరాల నుంచి డ్రిల్ చేస్తుందంటే ఏమైంది? ఏం దొరకలేదు. అక్కడెక్కడ కొంచెం వెల్స్ వచ్చింది యాక్టివ్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ని ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ చేస్తున్నారు? బాంబే హైలో ఉన్నారు, ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నారు, అస్సాం వైపు ప్రైవేట్ సెక్టర్స్ వర్కింగ్ ఆన్ ఆయిల్, కోల్, లిగ్నైట్, ఎన్నో మెటల్స్, అల్యూమినియం, అన్ని ప్రైవేట్ సెక్టర్ ఉన్నారు కదా. కాదు. సో సుప్రీంకోర్టులో నిన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు, 39B యూజ్ చేసి ఎవరిదో ప్రాపర్టీ గుంజుకోవడం ఇది నిజమైన కాదని. సో రాహుల్ గాంధీ ఇస్ ఆల్రెడీ గాట్ ద మెసేజ్, లీగల్లీ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 39B ఎక్స్క్యూజ్ తీసుకొని ఇంకో కేసు ఉంది అక్కడ నడుస్తుంది సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఇస్ ఎగ్జామినింగ్ దిస్. వీ డూ నాట్ హ్యావ్ టు గో యాజ్ ఫార్ యాజ్ మార్క్సిస్ట్ సోషలిస్ట్ ఇంటర్ప్రిటేషన్ బై జస్టిస్ కృష్ణ అయ్యర్ అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. సో కమ్యూనిటీస్ రిసోర్స్ ఓకే ఉండాలి, కానీ మీకు ఎక్స్ప్లాయిట్ చేయకపోతే మీరు ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్, మీరు డబ్బులు లేవు. నేను ఈ మాట అనొచ్చో లేదో తెలియదు కానీ బట్ నిజంగా అనిపిస్తుంది ఏంటంటే ఈ విధానాల వల్ల రిగ్రెసివ్గా కనబడతాం. నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఏదో గ్రాఫ్ పెరుగుతోంది, దేశం పెరుగుతోంది, వెల్త్ క్రియేట్ అవుతోంది, 10 మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు, ఈవెన్ టెస్లా లాంటివి కూడా ఇక్కడికి రావడానికి చూస్తున్నారు, చైనా మొత్తం దివాలా తీస్తుంది. ఇట్లాంటి టైంలో కనుక పొరపాటున ఈ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వస్తే మాత్రం రాడు కదా. గుడ్ లక్ ఇస్ దట్ హి విల్ నెవర్ కమ్. పొరపాటున ఎందుకంటే మనకు తెలుసు ఇట్లాంటి ప్రామిస్, ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆయనకి ఎవరికి అడ్వైస్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. నిజంగా చిదంబరం లాంటి వాళ్ళు. అండ్ బెస్ట్ పార్ట్ వాస్ చిదంబరం వాజ్ వన్ ఆఫ్ ద గైస్ హూస్ ప్రపోజ్డ్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ చాలా సంవత్సరాల ముందు. ఇప్పుడు అరుణ్ జైట్లీ పేరు తీసుకుంటున్నారు. అరుణ్ జైట్లీ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో అన్నాడు, ఈ కాంటెక్స్ట్ కాదు, డబ్బులు గుంజుకోవడానికి చెప్పలేదు ఆయన. ఏమంటారు వీళ్ళందరూ లాజిక్ ఏంటంటే సాయి గారు, అదానీ, అంబానీ, టాటా, బిర్లా వీళ్ళందరూ కలిపి, ఆ టాటా బిర్లా గురించి ముందు టాటా బిర్లానే ఉండే వీళ్ళ దగ్గర, అప్పుడు అంబానీ అదానీ లేకుండే, టాటా బిర్లా అని చెప్పి కమ్యూనిస్ట్ స్లోగన్ ఉండే. అంటే నాకు అనిపిస్తుంది సార్ 2019 ఎలక్షన్స్లో న్యాయాన్ని తీసుకొచ్చారు, ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాం, మేము డబ్బులు ఇస్తామని. అప్పుడు ఏమన్నారంటే 2019 ఎలక్షన్స్ ప్రచారంలో డబ్బులు ఇస్తామంటే అసలు ఎట్లా ఇస్తావో, అంత డబ్బులు ఎక్కడున్నాయి, అసలు ఇంతమంది ఖర్చు ఎలా పెడతామని అడిగాం కదా, అదే అసలు క్వశ్చన్. సో ఈ డబ్బులు ఎక్కడికి వస్తాయి అని అంటే బడాబాబుని తీసుకుని ఇచ్చేస్తాను, అది కదా సింపుల్ అనమాట. రాబిన్హుడ్ ప్రిన్సిపల్ ఏంటి? సో ఈ లాజిక్ దొరకలేదు. లాస్ట్ టైం ఏమో ఈ డబ్బులు పంచాలి, ఎలా పంచాలి అని అంటే ఇదో రీజన్. రాబిన్హుడ్ డెకాయిడ్ గా పిలవకుండా ఉండడానికి ఆడేం చేసిండు, నాకు 100 రూపాయలు నేను 100 కొట్టేసుకుంటే దాంట్లో 50 రూపాయలు ఇంకోనికి ఇచ్చేస్తాను పేదోళ్ళకి, నేను 50 పెట్టుకుంటున్నాను, అది మాట్లాడలేదు. బట్ రాబిన్హుడ్ అయిపోయాడు. చాలా మంచివాడు చూడండి, అందరు డబ్బులు పంచి పెడుతున్నాడు. ఇది వీళ్ళ లాజిక్ ఏమో. రాబిన్హుడ్ అనేవాడు ప్రభుత్వమే రాబిన్హుడ్ అయితే తెలంగాణలో దివాలా అయిపోతున్నాయి. వెయిట్ చేయండి, August 15th రోజు 2 లక్షల ఫార్మర్ అంటే రైతులది రుణమాఫీ అంటున్నారు. ఈయన అనౌన్స్ అయితే చేసిండు, బ్యాంకులు అన్నారు ఆ డబ్బులు మా దగ్గర పెట్టండి ముందు తర్వాత మాట్లాడదామని, లేకుంటే సిబిల్ వేసేస్తాం అందరినీ. మీరు అంటున్నారు అందరు ఒక్కొక్కరు 10 లక్షలు తీసుకున్నాడు, 5 లక్షలు తీసుకుని ఉంటాడు, మీరు 2 lakhs ఇస్తున్నారు వేవరు, మిగతా డబ్బులు ఎవడు కడతాడు? ఇది క్వశ్చన్. ఈ 2 లక్షలు మల్టిప్లైడ్ బై ద నంబర్ ఆఫ్ రైతులు తెలంగాణలో ఇక్కడున్న బడ్జెట్ మొత్తం ఒకటేసారి వెళ్ళిపోతుంది. బడ్జెట్ ఉండదు, నెక్స్ట్ బడ్జెట్కు డబ్బులు ఉండవు. ఇది ఏంటి అసలు మీరు చేస్తున్నది? ఈ రుణమాఫీ ముందు మొదలుపెట్టిన జనార్దన్ పూజారి అని ఒక పెద్ద కాంగ్రెస్ ఉండే ఒకడు, కర్ణాటకలో లీడర్, ఆయన ఈ రుణమాఫీలు అక్కడి నుంచి మొదలుపెట్టాడు. దాంతో అక్కడున్న గవర్నమెంట్ మొత్తం దివాలా అయిపోయారు కంప్లీట్గా. ఇది మళ్ళీ మొదలైంది. మనం చూసాం చంద్రశేఖర్ టైంలో ఏమైందని, మన దగ్గర డబ్బులు లేకుండే. నరసింహరావు గారు IMF నుంచి బెయిల్అవుట్ తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈ 74 తర్వాత 94లో మళ్ళీ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కన్నా ముందు సాయి గారు, ఇట్ వాజ్ మన్మోహన్ సింగ్ వాజ్ అడ్వైజర్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. వీది పాత ప్లాన్ వీళ్ళది, ఇప్పుడు కాదు ఇది. అంటే ఉన్నోళ్ళ దగ్గర డబ్బులు గుంచుకోవాలి, వాడు రోడ్డు మీద వచ్చేస్తే కూడా ప్రాబ్లం లేదు. వాడికి 2 లక్షల మంది ఉద్యోగ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ పోనీయండి, వాళ్ళు రోడ్డు మీద వచ్చేస్తారు, ఫ్యామిలీ అంతా
కంగారు అయిపోతే మాకు ప్రాబ్లం లేదు, మేము అంబానీని మొత్తం నిచ్చోడు చేసి తీసేస్తాం, మేము అదానీని అదానీ ఎంప్లాయీస్ ఎవరు చూసుకుంటారండి? లక్షల మంది పనిచేస్తారు, వాళ్ళు ఎవరు సార్? వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు, ఏం చేస్తారు? వాళ్ళ ఈఎంఐలు ఉంటాయి, మీరు కంపెనీ బంద్ చేస్తారా మీరు? అసలు ఈయన పిచ్చితనం చూస్తే నాకే అర్థం కావట్లేదు. ఒకసారి సీరియస్లీ హీ నీడ్స్ టు గెట్ హిస్ హెడ్ ఎగ్జామిన్. ఆయన హెడ్ పోనీయండి, ఆయన అడ్వైజర్స్ ఉన్నారు కదా. అరే జయరామ్ రమేష్ అంటాడు మాది కాదు, మంచి ఒకసారి చెప్తే నో దెన్ హూ ఇస్ శామ్ పిట్రోడా? మీరు చెప్పండి, యూ ఎక్స్పెల్ హిమ్ ఫ్రమ్ ద పార్టీ. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ ఆర్గనైజేషన్ హెడ్ ఆయన షికాగోలో కూర్చుంటాడు. ఈ మొత్తం ఈ నెహ్రూ ఫ్యామిలీది ఇన్వెస్ట్మెంట్ ఐల్ ఆఫ్ మ్యాన్ నుంచి మీరు గిబ్రాల్టర్ నుంచి మొనాకో నుంచి మకావ్ ఇలా అన్ని ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు, వీళ్ళు లంచం తీసుకున్న డబ్బులు, దిస్ ఫ్యామిలీ నెహ్రూ ఫ్యామిలీ రైట్ ఫ్రమ్ జీప్ స్కామ్ టు కామన్వెల్త్ గేమ్స్ అండ్ కోల్ స్కామ్, ఈ డబ్బులని ఇన్వెస్ట్ చేసిన ప్లేసెస్ ఇది. స్వీడిష్ ప్రైమ్ మినిస్టర్ ఒలాఫ్ పామెన్ చంపారండి రోడ్ మీద స్టాక్హోమ్లో. ఎవరు చంపారు? బికాజ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ ద బోఫోర్స్ కేస్. నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను, ఆర్డర్ ఇస్తున్నాను అని చెప్పగానే థర్డ్ డే హీ వాజ్ కిల్డ్ ఆన్ ద రోడ్. ఇవాళ దాకా ఎవరు చంపాడని తెలియదు. బోఫోర్స్ తీస్తే అది ఇంకో పెద్ద కథ. వీ కెన్ టేక్ ఇట్ అవుట్. ఐ మీన్ ఎన్నో స్కామ్లు, ఆగస్టా వెస్ట్లాండ్, కామన్వెల్త్ స్కామ్, 2G స్కామ్ అన్నీ చూస్తాం మనం. ఇది వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి ఎలక్షన్ గెలవడానికి వీళ్ళ దగ్గర చెప్పడానికి ఏం లేదు. అంతే, మేము ఇది చేసాం, మేము దేశాన్ని ఇంత బాగా చేసాం, మేము ఇంకా ఎకానమీని ఇక్కడి నుంచి ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ, బిగ్గెస్ట్ ఎకానమీ చేద్దాం, అది లేదు. మేము పంచిపెడదాం అందరికీ. ఇంగ్లీష్లో సేయింగ్ మళ్ళీ రిపీట్ చేస్తుంటాయి, దీనికన్నా ముందు కూడా చెప్పాను సాయి, గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్, హీ విల్ లెర్న్, హీ విల్ కమ్ బ్యాక్ ఫర్ మోర్, బట్ టీచ్ హిమ్ హౌ టు ఫిష్ అండ్ విల్ ఫిష్ ఫర్ అ లైఫ్ టైమ్. గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్ అంటే ఒకరికి చేప ఇస్తే వాడు రేపు తిరిగి వచ్చి నాకు ఇంకో చేప కావాలంటాడు. కానీ ఒక నేర్పియండి, ఆ చేప ఎట్లా పట్టుకోవాలంటే వాడు మన మీ దగ్గర రాడు, అసలు వాడు చేప పట్టుకుని వాడు బతుకుతాడు దాని మీద. కరెక్ట్, దిస్ ఇస్ వాట్ ఇట్ షుడ్ బి. ఈడు కమ్యూనిస్ట్ ఫిలాసఫీ. అరే వెనుజువేలాలో చేశారు, ఏమైంది ఆ వెనుజువేలా? ఇప్పుడు 10,000% ఇన్ఫ్లేషన్. 10th ఇక్కడ మనకు 5% కాగానే ఏడుస్తారు మన వాళ్ళు, 5% ఇన్ఫ్లేషన్ అని. అక్కడ 10,000%. ఒక చిన్న బ్రెడ్ లోఫ్ కొనాలంటే ఒక లారీలో కరెన్సీ తీసుకెళ్లాలంట. ఆ పరిస్థితికి వచ్చారు. అది తీసుకొస్తారు ఇక్కడ కూడా. మీరు 60 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పవర్టీ? ఇప్పుడు మొన్న వచ్చిందా ఇదంతా? ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది కమ్యూనిస్ట్ ఫిలాసఫీ సాయి గారు. బూర్జువా, ఒకడు కారు కొనుక్కుంటే వాడు బూర్జువా అయిపోతాడు, ఒక ఫ్యాక్టరీ పెడితే బూర్జువా అయిపోతాడు. వెస్ట్ బెంగాల్ మొత్తం దివాలా చేశారు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు. దాని తర్వాత కేరళలో ఇప్పుడు ఒక్క ఇండస్ట్రీ లేదు అక్కడ కరెక్ట్గా రానియరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే, తక్కువ కాదు వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళ ఫిలాసఫీ వీళ్ళు కూడా ఫాలో చేస్తారు. సో డెఫినెట్గా దిస్ కైండ్ ఆఫ్ ఇల్లాజికల్ థింగ్స్ మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఓటింగ్ వేసే రోజు మీరు అర్థం చేసుకోండి, మీ ఇంట్లో ఉన్న మీ లాకర్లో ఉన్న డబ్బులు కూడా వీళ్ళు తీసుకెళ్ళిపోతారు రేపు వచ్చి. ఎందుకంటే సర్వేలో అది కూడా ఉంది, సర్వే చేయబోతున్నాడని రాహుల్ గాంధీ చెప్పాడు. వీ విల్ డూ అన్ ఎక్స్రే అంటే లోపల ఏముంది, మీ ఇంట్లో ఏముంది మొత్తం డిక్లేర్ చేయండి. దాని తర్వాత మేము డిసైడ్ చేస్తాం అది మీదా కాదా మాదా అని చెప్పేసి. ఆలోచించండి, మీ కష్టపడి మీ నాన్నగారు అమ్మగారు దాని తర్వాత మీరు పనిచేసి సంపాదించిన డబ్బులు ఇంకోటి వచ్చి తీసుకెళ్తే మీరే ఊరుకుంటారండి? అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు. రైట్ సార్.